ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో, దీన్ని ఎవరు పరిష్కరించగలరో అని ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ప్రపంచంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని ఉత్పత్తి చేస్తే అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ 3 we have produced from Hyderabad from Genome Valley. This is biggest achievement for us. We can say proudly, yes, our Hyderabad is hub for medical and health, pharma and drugs. సో ఇంత గొప్ప పేరు రావడానికి కారణం కొంచెం వెనక్కి వెళ్ళి లోతుగా విశ్లేషిస్తే 1960s నుంచి 1970s మధ్యలో ఆనాటి ప్రధానమంత్రులు నెహ్రూ గారి తర్వాత ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఐడిపిఎల్ని ఇక్కడ ప్రారంభించడం వల్ల, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగడం వల్ల ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ కార్పొరేట్స్ ఏవైతే అత్యంత గుర్తింపు పొందిన రెడీ ల్యాబ్స్ లాంటి సంస్థల యజమానులు ఈ ఐడిపిఎల్ సంస్థలో వాళ్ళు గతంలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళే. ఈరోజు హెటరో కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే ఇతర ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ప్రపంచానికి ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాలకు కూడా ఈరోజు మనము సరఫరా చేయగలుగుతున్నాము. అంటే ఆనాడు ఐడిపిఎల్ సంస్థను హైదరాబాద్ నగరానికి ఇచ్చిన ప్రధానమంత్రి యొక్క దూరదృష్టిని ఈరోజు మన అందరం గుర్తు చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ బిహెచ్ఎల్ కావచ్చు, డిఫెన్స్ సైడ్ ఐడిఎల్, బీడిఎల్ ఇలాంటి సంస్థలు కావచ్చు, ఎలక్ట్రానిక్ సైడ్ ఈసీఐఎల్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఈ దేశంలో అత్యధికంగా రక్షణ శాఖ అయినా, వైద్య శాఖ అయినా, భారీ పరిశ్రమల కోసం ప్రారంభించిన బిహెచ్ఎల్ అయినా ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఆనాటి ప్రధానమంత్రించడం వల్లనే ఈరోజు వేగంగా మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. రెండవ తరం లిబరలైజేషన్ పాలసీలో ఈనాడు కనిపించే హైటెక్ సిటీ ఆనాడు నేదురుమల్ జనార్దన్ రెడ్డి, పివి నరసింహారావు గారు మొట్టమొదట పునాది రాయి వేసింది. ఆ కార్యక్రమం ముందుకు జరగకపోవడం వల్ల మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని తిరిగి ఆ పనులను ప్రారంభించి ఈరోజు హైటెక్ సిటీని మనకు అందియడం వల్ల ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఐటీ హబ్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రము హైదరాబాదు రాణించగలుగుతుంది. ఈరోజు సిలికాన్ వ్యాలీ వెళ్తే హైదరాబాద్లోనన్నా ఐటీ హబ్కు పోతే ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళు కనిపిస్తారేమో, కానీ సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ ఎవరిని కదిలించినా తెలుగులో మాట్లాడుకునేంత గొప్పగా ఈరోజు మనం రాణించగలిగినము అని అంటే ప్రధానంగా ఆనాటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఒక విజన్ తోటి, ఒక పాలసీతోటి, ఒక విధానపరమైన నిర్ణయాలలో ఒక స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ అభివృద్ధి సాధించగలిగినాం. మొట్టమొదటి ప్రధానమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకున్న ఆర్థిక పరిస్థితులను, మన దేశం యొక్క ప్రజల స్థితిగతులను చూసి అవగాహన చేసుకొని టాప్ ప్రయారిటీ కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ హి హ్యాస్ పిక్డ్ అప్. First Prime Minister of India, Pandit Jawaharlal Nehru, has picked up his top priority was education and irrigation. ఈ దేశంలో 35-36 కోట్ల జనాభా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు అత్యధిక శాతం నిరక్షరాస్యులు, చదువు లేకపోవడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించలేని పరిస్థితి.